హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడి9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కామెడ్కే బెంగళూరుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. అంటే ఆ యొక్క యుద్ధం మొదలైందనమాట. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే అంటే ఇప్పుడు మనం ఇందాక వీడియోలో సిఎస్సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అవి చూసామన్నమాట. యాక్చువల్ విన్నర్స్ ఎవరైతారంటే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో ఈసీఈ సీట్లు కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ మోస్ట్లీ అన్ని కాలేజీలో కోత వేసేశారు. సిఎస్సి సీట్లు తప్ప ఇంకేం లేవు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక గోకరాజ్ కాలేజీకి పోయింది అనుకుందాం, లేదా ఒక సిఎంఆర్ కాలేజీకి పోయింది. మామూలుగా సిఎస్సి కన్నా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఈసీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకని? ఈసీకి డిమాండ్ ఉంది, కానీ వీళ్ళు చెప్పినంత డొనేషన్ మందం అంత డిమాండ్ లేదు. కానీ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అయిపోయింది తెలంగాణలో ఈసీఈ సీట్స్ కోసం. ఎందుకని? నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోయినాయి కాబట్టి. సో ఈ ఒక్క సింగిల్ పాయింట్ అజెండాలో ఎవరైతే మంచి కాలేజెస్లో ఈసీఈ చేయదలుచుకుంటారు, ఎందుకంటే బెంగళూరు కాలేజ్లో ఒక్క సీటు కూడా ఎక్కడా డిక్రీజ్ చేయలేదు. ఈసీఈ సీట్లు వాళ్ళ యాజిటీస్ అలాగే ఉన్నాయి, మెకానికల్ సీట్లు యాజిటీస్ అలాగే ఉన్నాయి, అదేవిధంగా సివిల్ సీట్లు, ఏరోనాటికల్ సీట్స్ అన్నీ కూడా యాజిటీస్గా ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఐఆర్ఏ కాలేజ్ తీసుకున్నట్లయితే, యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ కాలేజ్ ఎప్పటి నుంచో. ఏది? ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి వాళ్ళు కూడా 30 సీట్లకి తీసుకొచ్చేసారు. అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి ఇప్పుడు అక్కడ పోతే ఒక ఎక్స్ అనేటువంటి అమౌంట్ చెప్తే అది యాక్చువల్ అమౌంట్ కాదు, ఆర్టిఫిషియల్గా సీట్లు తగ్గిపోయినందుకు వచ్చినటువంటి ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్. మీరు సిఎస్సి మీరు తీసుకోవాలనిపించి మీ యొక్క ర్యాంక్ వచ్చేసి బిలో 1000 లేకపోతే మీకు 2000 3000 లోపల వచ్చి మీకు టాప్ కాలేజెస్ వస్తే అది డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు మనం కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. కానీ ఈసీఈ మరియు ఇతర బ్రాంచ్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే మాత్రం కామెడీకి అనేది ఒక పెద్ద బూన్ అన్నట్టు. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్స్ నార్మల్గానే ఉంటాయి. సో ఇక్కడలాగా ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది ఈసీ కానీ ఇతర బ్రాంచెస్కి అక్కడ క్రియేట్ చేయబడలేదన్నమాట. ఒకసారి చూసేద్దాం. ఇందులో టాప్ 1, టాప్ 2, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇట్లా మనం క్యాలిక్యులేటెడ్గా ఎంత కట్ ఆఫ్ రావచ్చు, యాక్చువల్గా స్ట్రాటజీ ఏంటి, బెనిఫిట్ ఏంటి అనేది ఈ యొక్క యుద్ధ రంగంలో మీరందరూ కామెడీకే రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక ఆయుధంతో దిగబోతున్నారు కాబట్టి, సో మీకు ఎటువంటి బెనిఫిట్ కలగబోతుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను మీకు సవివరంగా తెలియజేస్తాను. సో ద బెంగళూరు బ్యాటిల్ ప్లాన్. సో యుద్ధానికి ప్రణాళిక ఏంటి? కామెడీకే 2026 స్ట్రాటజీ గైడ్, యువర్ రోడ్ మ్యాప్ టు ద టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సో బెంగళూరుకు మరో పేరే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఇట్లా అంటారు అంటే, వైట్ ఫీల్డ్లో మీకు ప్రధానంగా అన్ని ఐటీ కంపెనీస్ ఉన్నట్లయితే, వేరే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు నగరంలో ఏదైతే ఉందో, ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈసీ చదివి ఎందుకు నేను ఈసీ గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అన్నట్లయితే, మనకు కూడా ఒక ఎస్ఈజెడ్ ఉంది. ఏది? హైదరాబాద్ నగరానికి కూడా ఒక ఎస్ఈజెడ్ ఉంది, దాని పేరే ఫ్యాబ్ సిటీ. సో ఫ్యాబ్ సిటీలో మన కంపెనీసే లేవు. వేరే ఎలక్ట్రానిక్ సిటీ తీసుకున్నట్లయితే చాలా ప్రామినెంట్ కంపెనీస్, ఈసీ రిలేటెడ్ కంపెనీస్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ రిలేటెడ్ కంపెనీస్, చాలా కంపెనీస్, యాక్టివ్ కంపెనీస్, వేలాది మంది ఉద్యోగులతో అక్కడ పనిచేస్తున్నాయి. సో మీకు ఆ అడ్వాంటేజ్ అనేది మీకు దొరుకుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో మీరు ఎస్సీజెడ్లో పెడతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో మీకు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, లేదా చుట్టుముట్టు చాలా కాలేజెస్ ఇక్కడ మీకు సరౌండింగ్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు ఓపెన్ అయినటువంటి రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 3వ తారీఖు ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఇక అంతేకాకుండా యావరేజ్ ప్యాకేజెస్ కూడా ఎక్కువ. సో 15 lakhs per annum ప్యాకేజ్ పొటెన్షియల్ ఉంది. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సీట్, ఇట్ ఈజ్ ఎ ఫైట్ టు బీ ఇన్ ద సేమ్ రూమ్ యాజ్ రిక్రూటర్స్ ఫర్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్. సో ఇప్పుడు ఈ 3 కంపెనీస్ ఏదైతే దిగ్గజాలు ఉన్నాయో, సిఎస్సి పరంగా తీసుకున్నప్పుడు దిగ్గజాలు ఉన్నాయో, ఇవి ఈ యొక్క మేజర్ కంపెనీస్కి టైర్ 1, టైర్ 2 కాలేజెస్కి కూడా బెంగళూరులో అన్ని కాలేజెస్కి వస్తున్నాయన్నమాట. ఇంకా ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, సో ఫ్యూచర్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా బెంగళూరులో ఉన్నాయి. కార్పొరేట్ యాస్పిరేషన్స్ ఉన్నాయి. గ్లోబల్ టెక్ హబ్గా బెంగళూరు ఉంది. అదేవిధంగా రీసెర్చ్ ల్యాబ్స్ అనేవి కూడా ఉన్నాయి. కొలాబరేటివ్ స్పేస్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అంటారు. అటువంటివి కూడా ఇక్కడ కాలేజెస్లో ఉంది. అకాడమిక్ ఈకో సిస్టమ్ ఉంది, డైవర్సిటీ ఉంది, స్టూడెంట్ నెట్వర్క్ ఫామ్ చేసుకోవచ్చు. క్యాంపస్ వైటాలిటీ అంటే ఎప్పుడు కూడా షైనింగ్గా మెరుస్తూ ఉంటుందనే అర్థం అనమాట. అకాడమిక్ ఈకో సిస్టమ్ ఉంది. అదేవిధంగా
సో ఈ రకంగా అన్ని రాష్ట్రాల పిల్లలు నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ మొత్తం విద్యార్థులు కూడా మనకు బెంగళూరుకి వచ్చి చదువుతూ ఉంటారు కాబట్టి డైవర్సిటీ. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగువారు విదేశాల్లో కొంచెం ఎక్కువ ఫీజులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇండియాలో చదివించాలి అనుకున్నట్లయితే వాళ్ళ ఫస్ట్ డెస్టినేషన్ బెంగళూరుగా ఉంటుంది. సో ద హైరార్కీ ఆఫ్ అంబిషన్ ర్యాంక్డ్ బై ROI డిఫికల్టీ అండ్ క్యాంపస్ కల్చర్. ఇక్కడ జోన్ 1 కింద హోలీ ట్రినిటీ లేదా ఎలైట్ కాలేజెస్ అంటారు. వీటిని RVCE, MSRIT, BMSCE. సో ఈ 3 వచ్చేసి ప్రధానమైనటువంటి కాలేజెస్. మనకి వచ్చేసి CBIT, VNR అండ్ వాసవి. సో ఈ 3 కాలేజీలను అట్లా కంపేర్ చేసుకోవచ్చు. సో మీకు RVCEని ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు గాయత్రి విద్యా పరిషత్ లాంటి కాలేజెస్తో కంపేర్ చేయొచ్చు. కానీ వాస్తవానికి ఇక్కడికన్నా డబుల్ ప్యాకేజ్ వాళ్ళు ఇస్తున్నారు. RVCE అంటే 80 లక్షల రూపాయల వాల్యూ, అదేవిధంగా CBIT అంటే అరౌండ్ 35 lakhs వాల్యూ, గాయత్రి విద్యా పరిషత్ అంటే అరౌండ్ 25 to 28 lakhs వాల్యూ. సో వాల్యూస్ నేను చెప్పాను. కానీ వీటిలో ఈ 3 రాష్ట్రాల్లో మనం తీసుకున్నప్పుడు RVCE, ఈవెన్ తమిళనాడు తీసుకున్నప్పుడు కూడా, తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి SSI ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ సీట్లు ఉండవు. ఈవెన్ సెకండ్ లేయర్కి వెళ్ళినా కూడా 25 lakhs ఉంది. అంటే మన దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ సీట్ వాల్యూ కలిగినటువంటి కాలేజ్గా RVCE ఈ 3 కాలేజీలు ఉన్నాయన్నమాట. హై స్టేక్స్ అండ్ హై రివార్డ్. అంటే మీరు కేవలం వీటిలో సీట్ తెచ్చుకున్నట్లయితే మీ యొక్క పొటెన్షియల్ లేకపోతే వాల్యూ వచ్చేసి ఒక 70 లక్షల 100 మీరు ఆల్రెడీ సంపాదించినట్టు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సో ద పవర్ హౌసెస్ లేయర్ 1.5లో మనం తీసుకున్నప్పుడు దయానంద్ సాగర్ కానీ, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, BMS సెకండ్ క్యాంపస్ కానీ, అదేవిధంగా విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఈ 4 కాలేజీలు టైర్ 1.5లో ఉంటాయి. వీటిలో కూడా హై ఎఫిషియన్సీ మరియు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. సో రిలయబుల్ ఫినిషర్స్. సో RNS IT కానీ, CMR IT కానీ, ఇటువంటి కాలేజెస్, ఉదాహరణకి న్యూ హరిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ. సో ఈ నిట్టి మీనాక్షి అనేది ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది యూనివర్సిటీ అయింది. సో దీని అడ్మిషన్స్ కూడా మనం చేస్తాం. బట్ ఇది అంతకుముందు జోన్ 3లో ఉండేది, బట్ అది కూడా యూనివర్సిటీ అయిపోయింది అనమాట. సో ద కింగ్ RVCE, RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది పట్టణగిరి అని చెప్పేసి బెంగళూరులో ఒక ప్రాంతంలో ఉంటుంది. మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక 30 seconds అట్లా దిగంగానే క్యాంపస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే బెంగళూరు ఏ కార్నర్ నుంచి అయినా మీకు RVCEకి కనెక్టివిటీ ఉంది. ఇది సిటీలో ఉంది. అదేవిధంగా మీకు క్యాంపస్లోనే మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. విత్ ఇన్ ద క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అదే క్యాంపస్లోనే RV యూనివర్సిటీ కూడా ఉంది. సో మీరు 80 లక్షలు పెట్టగలిగిన వాళ్ళు మీరు RVCEలో తీసుకోవచ్చు. ఒక 35 లక్షలు కట్టుకొని అదే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదే లైబ్రరీ, అదే క్యాంటీన్ ఫెసిలిటీ, అదే డైవర్సిటీతో కూడుకున్నటువంటి యూనివర్సిటీ 35 lakhsలో కూడా చదువుకోవచ్చు. అంటే 2 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 67 లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 16,86,000 యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సేఫర్ ర్యాంక్ ఎంత అంటే 450. మీరు రాసినటువంటి 1,40,00,50,000 మందిలో 450 ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే CSE కటాఫ్గా ఉంది. వేరేజ్ ఇక్కడ సివిల్, మెకానికల్, ఏరోనాటికల్కి వెళ్ళేసరికి మీకు మళ్ళీ 3 నుంచి 5,000 లాస్ట్ ర్యాంక్స్ కూడా దొరికిపోతుంటాయి అనమాట. అంటే మీరు అక్కడ అన్ని కాలేజీల్లో కోర్ బ్రాంచెస్ ఉండటం వల్ల కోర్ బ్రాంచెస్లో కటాఫ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ కామెడ్కే, ఇన్సేన్ కోడింగ్ కల్చర్, నెంబర్ 1 గోల్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళాలి. నేను కోడింగ్ అనేది నిజంగా చేయాలి. మనం చాలా సందర్భాలలో ఈవెన్ IITs లాంటి కాలేజెస్లో కూడా వీళ్ళు నిజంగా కోడర్స్ కారు. వీళ్ళు వచ్చేసి హెడ్జ్ కంపెనీస్లోనో లేకపోతే ఎక్కడన్నా ఫినాన్షియల్ కంపెనీస్లో పోయి జాయిన్ అయిపోతుంటారు. వాళ్ళు అక్కడ కోడింగ్ కంచైతే ఏముండదు, కాకపోతే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు సిస్టమ్ని అంతే. సో నిజమైనటువంటి కోడింగ్ కల్చర్ కలిగినటువంటి కాలేజ్ RVCE అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ గోల్డ్ మైన్ లాంటి కాలేజ్ అనమాట. ఈ క్యాంపస్ని మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సో ద ఛాలెంజర్స్. సో RVకి మరో 2 ఛాలెంజర్స్ ఉన్నారు. MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్క్రెడిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాలెన్స్డ్ క్యాంపస్ లైఫ్, 10 నుంచి 12 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. మ్యాక్సిమం ప్యాకేజ్ 50 లక్షలు ఇది కూడా ఉందన్నమాట. ఇది కూడా సిటీలో ఉంది. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజీ, లా కాలేజీ, మీకు MSRIT యూనివర్సిటీ కూడా ఉంది. వీళ్ళది ఇంకొక సెకండ్ క్యాంపస్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇది వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందండి క్యాంపస్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా మీకు మొత్తం ఈ 3 కూడా మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంటాయండి. అంటే అవుట్స్కర్ట్స్ కాలేజెస్ కాదు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. భారతదేశంలోనే ఇది ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అట. మ్యాసివ్ అల్యూమినియం నెట్వర్క్, 9 లక్షల నుంచి 11 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. క్యాంపస్ అయితే జనాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా లా ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. మెయిన్ సిటీలో అవైలబిలిటీ ఉంది కాలేజ్ అనమాట ఇది. సో గోల్డెన్ టికెట్, ర్యాంక్ 1200 లోపలగానే ఉన్నట్లయితే ఇఫ్ యూ హిట్ దిస్ ర్యాంక్ యువర్ కెరియర్ ఈజ్ ఎసెన్షియల్లీ సెట్ అయిపోయినట్టే లెక్క. సో ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సమ్మరీ ఆఫ్ దిస్ హోలీ ట్రినిటీ, RVCE ద కింగ్. సో లెస్ దాన్ 450 ర్యాంక్ వచ్చినట్లయితే
మీకు 16.86 లక్షల ప్యాకేజీ, మ్యాక్సిమం ప్యాకేజ్ 67 లక్షలు ఉంది. అదేవిధంగా ఎంఎస్ఆర్ఐడి తీసుకున్నప్పుడు లెస్ దాన్ 1200 ర్యాంక్ ఉంటుంది. 10 నుంచి 12 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఉంది. 50 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. అదేవిధంగా బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా 1200లో కట్ అయిపోతుంది. 9 నుంచి 11 లక్షల ప్యాకేజ్ ఉంది. సో ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, రేపు పొద్దున మీకు ఆ ర్యాంక్ కొట్టే మీకు ఉపయోగపడుతుంది. ఓకే అయిపోయింది, మనకి రాలేదు, ఒక 1000-1200 ర్యాంక్ రాలేదు. నెక్స్ట్ టైర్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ద నెక్స్ట్ 4 colleges ఆఫర్ నియర్లీ ద సేమ్ ROI, రిక్రూటింగ్ యాక్సెస్ యాజ్ ద ఎలైట్ టైర్, ఎఫిషియన్సీ ఈజ్ ద గోల్ హియర్. సో ఇక్కడ మీరు మిస్డ్ ద టాప్ 1000, డోంట్ గెట్ ప్యానిక్, ఎంటర్ ద టైర్ 1.5 పవర్ హౌసెస్ లైక్ బిఎంఎస్ సెకండ్ క్యాంపస్, అదేవిధంగా మనకి దయానంద్ సాగర్ కాలేజీ, ఇటువంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు. సో క్యాంపస్ లైఫ్ వర్సెస్ సిటీ హార్ట్. సో దయానంద్ సాగర్ గురించి తీసుకున్నప్పుడు ఇది 28 acres క్యాంపస్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ మీకు డెంటలు, హోమియోపతి, ఇంజనీరింగు, డిగ్రీ అన్ని కలగా పులగం అన్నట్టుగా అన్ని రకాలు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. సో 7 to 8 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. 3 నుంచి 3500 ర్యాంకు మీకు సిఎస్సి కట్ ఆఫ్గా ఉంది. అదేవిధంగా మీరు ఇతర బ్రాంచెస్లు తీసుకున్నట్టంటే అప్ టు 10,000 ర్యాంక్ వరకు కూడా మీకు సీట్ వచ్చేస్తుంది. సో టార్గెట్ బిలో బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది కూడా హార్ట్ ఆఫ్ ది సిటీ వివిపురంలో ఉంటుంది. స్ట్రాంగ్ లెగసీ ఉన్నటువంటి కాలేజ్. 7.5 lakhs యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి 5,500 నుంచి 6,000 దాకా ఉంది. 5,500 నుంచి 6,000 అంటే మీరు ఈసీకి వెళ్తే 10,000 ర్యాంక్ అండి. మీరు రాసేటువంటి వాళ్ళలో 10%లో ఉన్నా కానీ మీకు సీట్ వచ్చేస్తుంది ఈజీగా. ఇట్స్ నాట్ డిఫికల్ట్ థింగ్. మీరు మంచిగా మార్క్ టెస్టులు ఫాలో అయిపోండి, మీరు హ్యాపీగా సీట్ కొట్టవచ్చు. డొనేషన్ కట్టే పంచాయతీ లేదు. సో హైటెక్ గ్రోత్ వర్సెస్ ఎస్టాబ్లిష్డ్ లెగసీ. సో టార్గెట్ సిలో బిఎంఎస్ ఐటీ ఉందండి. ద యంగర్ హైటెక్ బ్రదర్ ఆఫ్ బిఎంఎస్ సిఈ. ఫాస్ట్ గ్రోత్ ట్రెజెక్టరీ ఉంది. 8 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. 4,500 కట్ ఆఫ్గా ఉంది. సో విశ్వేశ్వరయ్య కాలేజ్ వ్యాస్ట్ క్యాంపస్ నియర్ ద ఎయిర్పోర్ట్, స్ట్రాంగ్ ప్లేస్మెంట్ హిస్టరీ. 6 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి అప్ టు 10,000 దాకా కూడా మీకు సీట్ వచ్చేస్తుంది. ద రిలయబుల్ ఫినిషర్స్. సో 10 నుంచి 25,000 కానీ ర్యాంక్ వచ్చినట్లయితే, నిటి మీనాక్షి అనేది యూనివర్సిటీ అయిపోయింది కాబట్టి దీన్ని వదిలేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎన్ఎస్ ఇన్స్టిట్యూట్ అండి. 18,000 ర్యాంక్ వచ్చినా కానీ వచ్చేస్తుంది. మీకు యావరేజ్ ప్యాకేజ్ 5.5 lakhsగా ఉంది. అదేవిధంగా సిఎంఆర్ ఐటీ, వీళ్ళకి సిఎంఆర్ యూనివర్సిటీ కూడా ఉంది. 22,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సిఎంఆర్ అనేది వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్ ఫర్ సెక్యూరింగ్ ఏ బెంగళూరు బేస్డ్ ప్లేస్మెంట్ ఇఫ్ యూ మిస్ ద సింగిల్ డిజిట్ ర్యాంక్. ఒకసారి ర్యాంక్ రాడాన్ కానీ మనం తీసుకున్నప్పుడు ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 400 వస్తేనేమో ఆర్వీసీఈ, 1200 వస్తే ఎంఎస్ఆర్ఐటీ, బిఎంఎస్సిఈ, అదేవిధంగా 3,500 వస్తే దయానంద్ సాగర్, 4,500 వస్తే బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 6,000 వస్తే బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 9,500 కానీ వస్తే విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అదేవిధంగా 15,000 నుంచి 22,000 ర్యాంక్ అని వచ్చినట్లయితే ఆర్ఎన్ఎస్ ఐటీ మరియు సిఎంఆర్ ఐటీ కాలేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో అటాక్ ప్లాన్ ఏంటి, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటంటే 180 క్వశ్చన్లు అండి బాబు. మొత్తం 180 క్వశ్చన్లు, 180 నిమిషాలు. అంటే నిమిషానికి ఒక క్వశ్చన్ కొట్టాలి. ఇక్కడ ఏంటి బేసిక్గా లాజిక్ ఏంటంటే స్పీడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో నో నెగిటివ్ మార్కింగ్. ఇది మీకు దీంట్లో తుక్కా స్ట్రాటజీ అంటాం. మీకు ఈ తుక్కా స్ట్రాటజీ ఇప్పుడు మనకి పెంగ్విన్ కథ ఎట్ట ఫేమస్, మన ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా ఈ తుక్కా స్ట్రాటజీ అంటే ఏంటంటే ఏం లేదు. తుక్కా స్ట్రాటజీ అన్న చీట్ కోడ్స్ అన్న ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఒక 2, మొత్తం 4 చాయిస్ ఉంటాయి కదా. మనం 2 కానీ తుక్కా స్ట్రాటజీ లేదా ఒక చీట్ కోడ్ ఉపయోగించి ఒక 2 కానీ ఎలిమినేట్ కొట్టామనుకో, సో మనకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రైట్ అనేది 50% పెరిగిపోద్ది అనమాట. సో 10 క్వశ్చన్లు కొడితే 5 క్వశ్చన్ కట్. ఇప్పుడు నాకు ఒక కామెడీగా క్వశ్చన్ పేపర్ ఇచ్చాను, నేను ఎప్పుడో జమానా కాలంలో చదివిన ఇంటర్మీడియట్, కానీ ఇప్పుడు నాకు ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తే తుక్కా స్ట్రాటజీ చేసుకుని నేను మీకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలను. అంటే ఎలిమినేషన్ టెక్నిక్ అంతే. జస్ట్ మన ఐస్తో ఒక్కసారి అలా ఇలా చూసుకున్నట్లయితే ఇది దీనికి సంబంధించింది కాదని ఊరికనే అర్థమైపోద్ది. దీనికి చదువు పెద్ద అవసరం లేదు. ఇప్పుడు నేను నీట్ ఎగ్జామ్ రాయొచ్చు, నేనే జేఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, నేనే కామెడీగా రాసుకోవచ్చు, ఎంసెట్ కూడా రాసుకోవచ్చు. ఏది రాసినా 80 మార్కులు 100 మార్కులు ఊరినే వస్తాయి. దీనికేం పెద్ద చదవాల్సిన అవసరం కూడా లేదు. తుక్కా స్ట్రాటజీ అంటే దానికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, జస్ట్ ఐడియా కరెక్ట్గా ఉండాలి. మీ లాజికల్ సెన్స్ ప్రాపర్గా పనిచేసినట్లయితే ఉత్తికిన చదవకుండా కూడా మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. అట్టని చదవకుండా ఉండదు సుమా, ఎందుకంటే చదవకుండా ఉంటే బిస్కెట్ అయిపోతాం. ఇక్కడ కాంపిటీషను మీకు టాప్ కాలేజ్ టార్గెట్గా పెట్టుకోవాలి కాబట్టి ఓన్లీ తుక్కా స్ట్రాటజీ పెట్టుకోవద్దు. మీకు 180 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, మీకు వచ్చినటువంటి క్వశ్చన్లు అందులో ఒక 80 క్వశ్చన్లు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అటెంప్ట్ చేయండి. ఒక్కొక్క నిమిషం 80 నిమిషాలు అయిపోతుంది. మీకు కొంచెం సుమారుగా కొంచెం తెలిసినటువంటి క్వశ్చన్లు ఒక 50 ఉన్నాయి, వాటిని అటెంప్ట్ చేయండి. రిమైనింగ్ 50 క్వశ్చన్లు కావాలంటే మనం తుక్కా స్ట్రాటజీ చేసుకోవచ్చు లేదా చీట్ కోడ్స్ని వాడేసుకోవచ్చు అనమాట. సో స్పీడ్ అండ్ యాక్యురసీ మేనేజ్మెంట్ ఈజ్ క్రిటికల్. డోంట్ గెట్ స్టక్ ఆన్ వన్ క్వశ్చన్, కీప్ ఆన్ మూవింగ్. నిమిషం అయిపోయిందా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలా. నీకు నిమిషం లోపల కాల్ చేయకపోయినా ఉంటే నీ మైండ్ అక్కడ సరిగా పని చేయకుండా ఉన్నట్టు లెక్క. అప్పుడు మళ్ళీ లాస్ట్ రౌండ్లో ఏది మనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాం కదా,
అక్కడ మీరు తుక్కా స్ట్రాటజీ వాడేసుకొని ఆ క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం తప్ప ఇన్ టైంలో చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే దీంట్లో సక్సెస్ యొక్క రేషియో. సో ద అవుట్ సైడర్ అడ్వాంటేజ్ ఇఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఏంటంటే అన్లైక్ కేసెట్ యూ హ్యావ్ ఈక్వల్ స్టాండింగ్ హియర్, నో స్టేట్ స్పెసిఫిక్ కోటాస్ హోల్డ్ యూ బ్యాక్. అంటే ఆంధ్రాకి ఇంత కోట, బీహార్కి ఇంత కోట, అస్సాంకి ఇంత కోట అని ఏం పెట్టలేదు. ఈ ఉన్నటువంటి 25 సీట్లో ఎవడు దమ్ముంటే వాడు సీట్ కొట్టుకోవచ్చు అంతే. సో దీంట్లో మళ్ళీ డివిజన్స్ అనేది లేవు. సో అది మనకు పెద్ద అడ్వాంటేజ్. మనకి తెలుగు వాళ్ళు ఎందుకు ఎక్కువ సీట్ కొడతారంటే ఆల్రెడీ మనం జేఈకి బాగా రాది సాధేసి ఉంటాం. సో దాన్ని ఎత్తపోయి మళ్ళీ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ సిలబస్ అంతా మనం చదివేసి ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే కామెడీకే సీట్ కొట్టడం అనేది పెద్ద కష్టమైనటువంటి కాదు. కామెడీకే ఈజ్ యువర్ ఇంపార్షియల్ గేట్వే టు ద బెంగళూరు ఈకో సిస్టంలో పోవాలన్నట్లయితే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి రిజిస్ట్రేషన్ రోడ్ మ్యాప్ పోర్టల్ ఓపెన్ అయిందండి ఈరోజు, అంటే ఫిబ్రవరి 3వ తారీఖున. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి, ఫామ్ సబ్మిషన్ చేసేయండి. అప్లికేషన్ నింపేటప్పుడు సింగిల్ మిస్టేక్ కూడా చేయొద్దు. సో స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గైడ్ కమింగ్ స్కూల్ ఎట్ ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ టుడే. సో ఇటువంటి కామెడీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా దగ్గర నుంచి సిరీస్గా వస్తూనే ఉంటాయి. మీరు బెంగళూరు మీ కలల ప్రపంచం, నేను అక్కడ చదువుకోవాలి అనుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియోని మీరు శ్రద్ధగా చూడండి, ఆలకించండి, ప్రయత్నం చేయండి. కాకపోతే మేనేజ్మెంట్ సీట్స్ కూడా బెంగళూరు వ్యాప్తంగా, బెంగళూరులో వేర్ హ్యావింగ్ ఆఫీస్ ఎట్ జయానగర్. సో మీకు క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తాము, మీకు నచ్చినటువంటి కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ చేసి పెడతాము. సో మీరు ఒక ట్రస్టెడ్ అల్లై ఫర్ డూయింగ్ బెంగళూరు అడ్మిషన్స్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. సో డోంట్ మిస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.